ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఆల్మోస్ట్ ఈ సంవత్సరము అయిపోవస్తుంది కదా. మరి మనమందరం కూడా నూతన సంవత్సరం కొరకు సిద్ధపాటు కలిగి ఉంటున్నామని, ఈ వారంలో మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోచున్నామని నమ్ముచున్నాం కదా. మరి దేవాది దేవుడు ఈరోజు మనకే వాగ్దానం ఇస్తున్నాడు, విందాము. కీర్తనలు 21:2 అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. మన యొక్క ప్రార్థనకు జవాబు దయచేయబోచున్నాడని, మన మనోభీష్టమును దేవుడు అంగీకరిస్తున్నాడని, మనకి కలుగ చేయబోచున్నాడని, మనం అనుకుంది దేవుడు దయచేయడానికి ఇష్టపడుతున్నాడని ఈరోజు ఒక వాక్యంలో మనం వింటూ ఉంటున్నాము. దేవుడు ఒక వ్యక్తిని కానీ ఒక సంఘాన్ని కానీ దీవించాలి, ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వారికి ఒక ప్రేరేపణ, ఒక డిజైర్, ఒక ఆశను పుట్టిస్తూ ఉంటాడు. ప్రార్థన చేయాలనే ఆశ కలిగిస్తూ ఉంటాడు. ప్రార్థన పిలుపు దేవుని యొక్క ఆశీర్వాదపు పిలుపు. ఒకవేళ నీవు ప్రార్థన లేకుండా జీవించినట్లయితే ఎండిపోతావు. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తా ఉంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నీ ప్రార్థన యావత్తు నేను వినవచ్చున్నాను. నీ విన్నపాలు, నీకున్న సమస్తాన్ని నా దగ్గర నువ్వు కుమ్మరించితే కనుక ప్రతి ఒక్కదానికి నేను జవాబు ఇవ్వబోచున్నాను. ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబు దేవుడు దయచేయబోచున్నాడు. కాబట్టి ఈ రోజంతా ప్రార్థనలో గడుపుతాము, రేపంతా ప్రార్థనలో గడుపుతాం. దేవుడు మన మనోభీష్టాన్ని సఫలం చేయడానికి ఇష్టపడుతున్నాడు, మన ప్రార్థనని అంగీకరించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాబట్టి నీకు ఏ ఆసక్తి ఉంది, ఈరోజు ప్రార్థన అనే ఆసక్తి ఉంటే దేవాది దేవుడే పెట్టాడు. ఆ ప్రార్థన చేయాలనే ఆసక్తి కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడిని ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబివ్వడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ రోజంతా ప్రార్థనలో గడపండి, రేపంతా గడపండి. నీ యొక్క ప్రార్థనకి త్వరలోనే జవాబు రాబోతుంది. స్పెండ్ మచ్ టైమ్ బిఫోర్ దిస్ ఇయర్ ఎండ్స్ అండ్ యూ విల్ సీ గాడ్ ఆన్సరింగ్ యువర్ ప్రేయర్స్ ఇన్ 2025. గాడ్ బ్లెస్ యూ అండి. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, విధురాలు ప్రార్థన గోజాడినప్పుడు నువ్వు విన్నావు నాయన, ఆలకించావు నాయన ప్రభా. అలాగే ప్రభా, అనేకులు నీ సన్నిధిలో నీ నామంలో ఏదైతే ప్రార్థిస్తున్నారో నాయన ప్రభ తండ్రి, అది నువ్వు విని ఉన్నావు. నీకు వందనాలు నాయన ప్రభ. అయ్యా, మా మనోభీష్టమును అయ్యా తండ్రి అంగీకరించే దేవుడు, మా ప్రతి ప్రార్థన విన్నపాలను అయ్యా అంగీకరించే దేవుడుగా ఉన్నావు నాయన. నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే ఏ విషయమైతే ప్రార్థన చేస్తున్నారో నువ్వు ఆమెను ముద్ర వేసావని, వారికి సఫలతను దయచేస్తామని నమ్మొచ్చు. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి ఈ వాగ్దానము. ప్రార్థనలు గడపండి. దానియేలు జీవితంలో ఎంత పెద్ద సమస్య వస్తే ప్రార్థన చేస్తే అని తెలిసి కూడా 3 సార్లు 3 మారు ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ సమస్య నుండి విడిపింపడం మాత్రమే కాదు, ప్రమోషన్ కూడా వచ్చింది. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీవు నీ ప్రతి ప్రార్థన, నీ మనోభీష్టాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడు, ఆలకిస్తున్నాడు. ప్రార్థించండి, దేవాది దేవుని యొక్క జవాబు మీరు పొందుకోబోచున్నాడు. సీ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.